అమృత ఎందుకు ఇలా చేసావు? ఏమైంది నీకు? ఎవరు నీ స్థితికి కారణం? ఎవరు నిన్ను ఏం చేశారు? చెప్పు త్రిషుల్, అమృతని ఎవరు ఏం చేశారో చెప్పు. శివాని, నాకేమీ అర్థం కావట్లేదు. ఇక్కడేం జరుగుతుందో ఏమీ తెలియట్లేదు. అలాంటిది ఏం జరిగింది? శివాని, అమృత మనం అనుకున్నట్టు మనిషి కాదు. అంటే తనొక ఇచ్చాదారి నాగిని. అమృత ఒక పాము. అమృత గురించి ఇతనికి ఏదో తెలిసినట్టుంది. తను నాగిని అన్న విషయం కూడా తెలిసిపోయింది. అమృత గురించి నీకేం తెలుసా? తను ఇంకేమైనా చెప్పిందా? అది అమృత నా ప్రేమ. నీ ప్రేమ? నీ ప్రేమ ఏంటి త్రిషుల్? అమృత ఇతనికి ఏదో చెప్పి వెళ్ళింది. అదేంటో నేను తెలుసుకోవాలి. అమృత ఏదేదో చెప్పింది. గుర్తు తెచ్చుకోవడానికి ట్రై చేస్తున్నాను, కానీ ఏమీ గుర్తు రావట్లేదు. ఏంటది చెప్పు. గుర్తు తెచ్చుకో త్రిషుల్. త్రిషుల్, ఏమైనా గుర్తొచ్చిందా? లేదు శివాని, గుర్తు తెచ్చుకోవడానికి ట్రై చేస్తున్నాను, గుర్తు రావడం లేదు. ఏదో దైవ రహస్యం. నువ్వేమైనా చెప్తే నీ ప్రేమ అబద్ధమవుతుంది. చెప్పు, గుర్తొచ్చిందా? అది అమృత చెప్పినవి శివానికి చెప్పకూడదు. ఆ దైవ రహస్యాన్ని చెప్తే ఆ రహస్యం అబద్ధం అవుతుందని అమృత హెచ్చరించి వెళ్ళింది. నేను చెప్పను. నా ప్రేమ నేను పోగొట్టుకోను. త్రిషుల్, నాకు టెన్షన్ ఎక్కువ అవుతుంది, అర్థం చేసుకో. వెయిట్ చేయించకు నన్ను. శివాని, అమృత ఏమీ చెప్పలేదు. అబద్ధం అబద్ధం చెప్తున్నావు నువ్వు. అప్పుడు తనేదో చెప్పిందేనన్నా, దాచాలని చూస్తున్నావా? లేదు శివాని, తనేమీ చెప్పలేదు. మరి ఇందాక చెప్పింది? అరే, నేనింకా బతకలేను అని చెప్తూ ఉంది. తర్వాత నాకేమైందో నాకే తెలీదు. మెలకు వచ్చాక చూస్తే నువ్వు నా ముందున్నావు. శివాని, అమృత నీకెలా తెలుసు? తను ముందు నుండే పరిచయం ఉందా? అంటే అమృత ఇచ్చాదారి నాగిని అన్న విషయం కూడా నీకు ముందే తెలుసా? లేదు, తను నాకు తెలీదు. మరి అమృత నీకు తెలియనప్పుడు తన గురించి ఎందుకు అడుగుతున్నావు? తనని ఎందుకు వెతుక్కుంటూ వచ్చావు? అది తనే రమ్మని చెప్పింది. రమ్మని చెప్పిందా? ఎందుకు? ఏదో విషయం మాట్లాడాలని చెప్పింది, అందుకే వెతుక్కుంటూ వచ్చాను. శివాని అమృతతో మాట్లాడిందా? అంటే తనకు కూడా దైవరహస్యం గురించి చెప్పుంటుందా? అయితే తనకి చెప్పిందే నాకు చెప్పుంటుందా? అయితే నేను శివానికి ఆ రహస్యం గురించి చెప్పొచ్చా? శివాని, అమృత ఏ విషయం మాట్లాడాలనుకుందో నీకేమైనా తెలుసా? నాకు తెలీదు. దేవుడా, నాకు కన్ఫ్యూజన్గా ఉంది. శివానికి ఇప్పుడు నేను ఆ విషయం చెప్పాలా వద్దా? సర్లే, ఇప్పుడు వద్దు. కొన్ని రోజులు ఆగిన తర్వాత సమయం సందర్భం చూసుకొని చెప్తాను. శివాని, దయచేసి బాధపడకు. అమృత మన దగ్గర ఉండుంటే మనకి చాలా బాగుండేది. కానీ ఏం చేద్దాం, దేవుడు మంచి వాళ్ళని తొందరగా తీసుకెళ్ళిపోతాడంటారు. అమృతను అందుకే తొందరగా కోల్పోయాం. అమృత చనిపోయింది సరే, కానీ తను భూమికి ఎందుకు వచ్చింది అసలు? తను నాకు పరిచయం అయింది అయ్యగారింట్లో. తనకు అసలు అయ్యగారింట్లో ఏంటి పని? ఆయన్నే అడగాలి. రా శివాని, ఇంట్లో వదిలిపెడతాను. శివాని, అమృతని పోగొట్టుకున్నాం.
బాధగా కూడా ఉంటుంది, దుఃఖంగా కూడా ఉంటుంది, నిజమే. కానీ మనం నిజాన్ని ఒప్పుకోవాలి కదా. ఇప్పుడు నువ్వు ఇలాగే ఏడుస్తూ కూర్చున్నావు అంటే అమృత ఆత్మ శాంతిస్తుందా చెప్పు? దయచేసి ఏడవకు శివాని. పద వెళ్దాం. అమ్మగారు, త్రిశూల్ని ఎక్కడికైనా పంపించారా? వాడు పొద్దుటి నుంచి కనిపించట్లేదు. ఫోన్ చేస్తూనే ఉన్నాను, కలవడం లేదు. నాకెందుకో చాలా భయంగా ఉంది. లేదు మధుమతి, నేను ఎక్కడికి పంపించలేదు. ఎంతసేపు అమృత ఎక్కడుందో నేను ఆలోచిస్తున్నాను. ఇప్పుడు త్రిశూల్ కూడా కనిపించట్లేదు. వారెక్కడికైనా పంపించారేమో. ఉండు, అడుగుతాను. ఆగక్క. ఏంటమ్మా? నీ కొడుకు ఇంట్లో ఉండేది ఇంటి పని చేయడానికే కదా. కాబట్టి బయట ఏదైనా పని మీద పంపించి ఉంటారు. దానికి వాడు కనిపించట్లేదంటే ఏంటి? నీ కొడుకు మీద నీకు ప్రేమ ఉంటే ఇంట్లోనే పెట్టుకో, ఇక్కడ కాదు. ఒక తల్లి పడే బాధ మీకు అర్థం కాదు. నేను బాబుగారిని అడుగుతాను. మధు, అయ్యగారు ఎక్కడికి పంపించలేదని చెప్తున్నారు కదా, మళ్ళీ అడిగితే వారికి కోపం వస్తుంది కదా. ఇంట్లో వాళ్ళందరూ వాడి కోసం ఎదురు చూస్తున్నారు. వాడు వచ్చిన వెంటనే వాడిని అన్నీ అడిగేటట్టున్నారు. వాడు ఏమైనా నోరు జారితే, నా వెంట వచ్చానని ఏమైనా చెప్తే? ఎక్కడికో వెళ్ళుంటాడు, వస్తాడు, ఎదురు చూద్దాం. అయ్యగారు, నేను అనుకున్నట్టే వాడు వచ్చేసాడు. ఇంట్లో వాళ్ళకి ఏం చెప్తాడో ఏమో. త్రిశూల్, త్రిశూల్, ఎక్కడికి వెళ్ళావురా? ఎందుకురా ఇలా చేస్తున్నావు? బయట ఏం పనుంది నీకు? నాన్న, అది త్రిశూల్, నిన్నే అడుగుతున్నాను. నువ్వెక్కడికి వెళ్ళావురా? అయ్యగారు మొహం ఎందుకు చూస్తున్నావురా? నా ప్రశ్నకి సమాధానం చెప్పు. నాన్న, నేను అయ్యగారితో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. అయ్యగారి దగ్గర? అయ్యగారి దగ్గర ముఖ్యమైన విషయం ఏం మాట్లాడాలి? నా దగ్గర మాట్లాడు. ముఖ్యమైన విషయం చెప్తున్నాను కదా, అది అయ్యగారితోనే మాట్లాడాలి. త్రిశూల్, త్రిశూల్, అయ్యగారు, మీతో కొంచెం మాట్లాడాలి. ఏంటి విషయం? అందరి ముందు వద్దు, పక్కకు రండి. చెప్పు, ఏంటి విషయం? అయ్యగారు, అమృత ఎక్కడుంది? నాకు తెలీదు. మోస్ట్లీ ఊరికి వెళ్ళి ఉండొచ్చు. అమృత ఊరికెళ్ళిందా? నిజం చెప్పండి. వీడెందుకు ఎలా అడుగుతున్నాడు? వీడికి ఏమైనా నిజం తెలిసిందా? అయ్యగారు, చెప్పండి అయ్యగారు, అమృత ఎవరో మీకు తెలుసా? ఎన్నిసార్లు చెప్పాలరా? తను నా ఫ్రెండ్ కూతురని అందరి ముందు చెప్పాను కదా. చెప్పారు, కానీ నిజంగా తను మీ ఫ్రెండ్ కూతురేనా? అవును. ఎందుకు ఇలా అడుగుతున్నావు? అయ్యగారు, ఈరోజు నేను అడిగిన వాటికి మీరు ఖచ్చితంగా నిజమే చెప్పాలి. సమాధానమా? వీడికంతా తెలిసిపోయిందనిపిస్తుంది. తను ఏం ప్రశ్న అడుగుతాడో ఏమో. ఏం చెప్పను? అయ్యగారు, నిజం చెప్పండి. అమృత గురించి మీకేం తెలీదా? తనెవరో మీకు తెలీదా? ఎందుకు ఇలా అడుగుతున్నావు? ఎందుకంటే అయ్యగారు, తను సామాన్య మనిషి కాదు. తను నాగలోకం నుండి వచ్చిన ఇచ్చాదారి నాగిని. ఇది మీకు తెలీదా? నీకెలా తెలిసింది? ఎవరు చెప్పారు? నేను నా కళ్ళతో చూశాను అయ్యగారు. తను పాములాగా మారి నాతో మాట్లాడింది. తను నాగిని అని నాతో చెప్పింది. నీతో మాట్లాడిందా? ఏం మాట్లాడింది? అంతే, అంతకుమించి ఏం చెప్పలేదు. సరిగా గుర్తు తెచ్చుకో త్రిశూల్. తను నీతో ఏం మాట్లాడిందో గుర్తు తెచ్చుకో. నా గురించి, శివాని గురించి చెప్పిన రహస్యం గురించి నేనెవరికీ చెప్పకూడదు.
ఈయనకి అబద్ధం చెప్పి తప్పించుకోవడమే బెటర్. నేను చెప్పను. అవును, నేను చెప్పకూడదు. గుర్తొచ్చిందా త్రిశూల్? లేదయ్య గారు, నాకు అసలు ఏమీ గుర్తు రావడం లేదు. కొంచెం ట్రై చేయరా, ఏమైనా గుర్తొస్తుందేమో. ఏమీ లేదని చెప్తున్నాను అయ్య గారు. ఎందుకలా మళ్ళీ మళ్ళీ అడుగుతున్నారు? ఏమి లేదురా, ఊరికి అడిగాను. తను ఇచ్చేదారి నాగినని చెప్పావు కదా, తన గురించి కొంచెం తెలిస్తే మనం కొంచెం జాగ్రత్తగా ఉండొచ్చు కదా అని. అలాంటిదేమీ తను మాట్లాడలేదు. అవును, నువ్వు అక్కడికి ఎందుకు వెళ్ళావు? నిన్నెవరు తీసుకెళ్లారు? అది ఏమైనా గుర్తుందా? అది కూడా గుర్తు తెచ్చుకోవడానికి ట్రై చేస్తున్నాను కానీ గుర్తు రావట్లేదు అయ్య గారు. ట్రై చేయి, గుర్తు రావచ్చు. లేదయ్య గారు, గుర్తు రావట్లేదు. అమ్మాయ్యా, వీడికి నేను తీసుకెళ్ళినట్టు ఏమీ గుర్తులేదు. వాడికి తెలిసింది అమృత గురించి మాత్రమే. అంటే గురూజీ వీడికి అన్నీ మర్చిపోయేలా చేసుంటాడు. త్రిశూల్, ఈ విషయం నాకు చెప్పి మంచి పని చేశావు. ఇంట్లో వాళ్ళెవరికీ చెప్పకు, భయపడతారు. ఈ విషయాన్ని మనిద్దరి మధ్య ఉంచు. సరే అయ్య గారు, నేను వెళ్ళొస్తాను. అమృత వీడికి ఏమీ చెప్పకుండా మంచి పని చేసింది. కానీ అమృత త్రిశూలే ఆదిశేషం చూపిస్తాడు అన్నది. మళ్ళీ వీడికి ఏమీ చెప్పలేదు. మరి వీడు ఆదిశేషుని ఎలా చూపిస్తాడు? ఆదిశేషు ఎవరని తెలియాలి అంటే నేను వీడిని క్షణక్షణం వెంటాడాలి. ఎవరు ఈ ఆదిశేష? ఓం హ్రీం హ్రాం హట్ స్వాహ. రాహు, కేతువు, గురు, శుక్రుడు అన్ని వారి స్థానాలలోనే ఉన్నాయి. తనకి కారణం ఇవి కాదు అనిపిస్తోంది. ఇక్కడేదో జరుగుతోంది. శివాని జన్మకుండలి మీద ఏదో శక్తి చుట్టుకున్నట్టుంది. ఏంటది? ఏదో మాయాజాలం. ఏంటిది? ఈ మాయాజాలం వల్లే తను ఆదిశేషు ఎవరో అని తెలుసుకోలేకపోతోంది. ఇది ఎన్ని రోజులు ఇలా ఉంటుందో తెలీదు. దీని నుండి ముక్తి పొందాక శివానికి త్రిశూలే ఆదిశేష అన్నది తెలుస్తుంది. లేదు, తనకి ఈ విషయం తెలియకూడదు. శివానికి త్రిశూలే ఆదిశేష అన్నది తెలిస్తే త్రిశూల్కి శివాని దొరుకుతుంది, నాగమణి కూడా దొరుకుతుంది. నా మనవడి జీవితం మొత్తం నాశనం అయిపోతుంది. నేను దానికి అవకాశం ఇవ్వను. ఆదిశేషుడి మరుజన్మ రహస్యం త్రిశూల్కి తెలియకూడదు, శివానికి కూడా తెలియకూడదు. త్రిశూల్ని ఎదిరించటం నాతో సాధ్యం కాదు. త్రిశూల్కి విరుద్ధంగా పోరాడటానికి నా మనవణ్ణి సిద్ధం చెయ్యాలి. నా మనవడితోనే ఆదిశేషుడి కథని ముగించేయాలి. శివాని, ఇక్కడ ఎక్కడ? కారు వచ్చి ముందు నిల్చున్నా నన్ను చూడకుండా వెళ్తున్నావేంటి? ఏమైంది? సారీ, మీరొచ్చింది నేను చూడలేదు విక్రమ్. చూడలేదో లేదా చూసి కూడా అలా వెళ్ళిపోతున్నావో? ఎందుకని అలా మాట్లాడుతున్నావు విక్రమ్? మిమ్మల్ని చూసి ఉంటే మాట్లాడకుండా వెళ్తానా? ఎవరికి తెలుసు? 3 రోజుల నుండి ఫోన్ కూడా లేదు. పోనీ నేనే ఫోన్ చేస్తే రిప్లై కూడా ఇవ్వవు. అది కొంచెం బిజీగా ఉన్నాను. ఏంటో అంత బిజీ? తర్వాత ఎప్పుడైనా చెప్తాను. మరీ అంత సీక్రెటా? అలాంటిదేం లేదు, మీకు చెప్పిన ఇప్పుడు అర్థం కాదు. సరే అయితే ఇట్స్ ఓకే. నీకు చెప్పాలనిపించినప్పుడే చెప్పు. అవును, నువ్వెందుకు నడుచుకుంటూ వెళ్తున్నావు? వేర్సి ఒక కార్ ఇంట్లో ఉంది. కాదు, నాకు కాల్ చేయొచ్చు కదా, నేనే వచ్చి నేను పికప్ చేసుకునేవాడిని. పర్వాలేదు, త్రిశూల్ నన్ను ఇక్కడి దాకా డ్రాప్ చేసి వెళ్ళాడు.
త్రిశూలా? అవును, తనే. ఇంటి దాకా డ్రాప్ చేస్తాను అన్నాడు. నేనే పర్వాలేదు నడుచుకుంటూ వెళ్తాను అని చెప్పాను. వాడెక్కడ కలిశాడు? అది అక్కడే. అక్కడే అంటే? అక్కడే అంటే ఇక్కడే దారిలో. శివాని, నువ్వు నా దగ్గర ఏదో దాస్తున్నావు అనిపిస్తుంది. అదేంటో చెప్పొచ్చు కదా. లేదే, అలాంటిదేం లేదు. విక్రమ్, మీ దగ్గర ఒక విషయం దాచుతున్నాను నిజమే, కానీ నేను ఆ విషయం మీకు చెప్పిన ప్రయోజనం లేదు. నాగలోకానికి వచ్చే వరకు మీకు ఇవన్నీ తెలియకూడదు. శివాని, ఐ థింక్ నీ మూడ్ కొంచెం బాగాలేదనుకుంటా. పద, ఇంటికి వెళ్ళి కూర్చొని మాట్లాడుకుందాం. నీ మూడ్ కుదిరిపడచ్చు. లేదు విక్రమ్, నేను కొంచెం సేపు ఒంటరిగా ఉండాలి. మీరు ఎప్పటికైనా ఖచ్చితంగా ఒకటవుతారు. హే సుందరి, ఏంటిది? నా జీవితంలో ఏదేదో జరిగిపోతుంది. ఇదంతా కళ నిజమా ఏం అర్థం కావట్లేదు. పాము అంటే భయపడే నన్ను ఒక ఇచ్చాదారి నాగిని వచ్చి నువ్వు శివాని ఒకటవుతారు అని చెప్పింది. ఇదంతా అసలు నాకు నమ్మబుద్ధే కావట్లేదు. సుందరి, నాది మీ యజమానురాలది జన్మజన్మల అనుబంధం అంట. నేనెప్పుడు తన్ని వదలకూడదంట. నేను తను ఒకటవ్వాలంట. అమృత ఇవన్నీ చెప్తుంటే నేనెంత సంతోషపడ్డానో తెలుసా? సుందరి, అమృత చెప్పిందంతా నిజమంటావా? నిజమే అవుతుందిలే. పెళ్ళనేది స్వర్గంలో నిర్ణయిస్తారు అని అమ్మ ఎప్పుడూ చెప్తుంది. నాది శివానిది బంధం కూడా స్వర్గంలోనే నిశ్చయించారేమో. అందుకే అనుకుంటా నేను శివాని ఖచ్చితంగా ఒకటవుతున్నట్టుగా నాకు అనుభవం అవుతూనే ఉంది. ఆ రోజు మేమేదో స్థలానికి వెళ్ళినప్పుడు నేను శివాని డాన్స్ చేస్తున్నట్టు అనిపించింది. తర్వాత ఒక కల వచ్చింది. వాళ్ళిద్దరి ఎంగేజ్మెంట్ని నేనే చెడగొట్టాల్సిన అవసరం వచ్చింది. ఇప్పుడు అమృత నోటి నుంచి నేను శివాని ఒకటవుతామనే మాట వచ్చింది. అంటే నేను శివాని మేడ్ ఫర్ ఈచ్ అదర్ అన్నమాట. అంతే కదా? ఓయ్ సుందరి, నేను మీ యజమానురాలు ఒకటైతే ఎవరు సంతోషిస్తారో లేదో తెలియదు, కానీ నువ్వు మాత్రం చాలా సంతోషపడతావు కదా. ఒకటి మాత్రం నిజం, మీ యజమానురాలు నన్ను కొట్టినా తిట్టినా తన్నినా ఏం చేసినా సరే తన మనసు మార్చుకొని నా ప్రేమను ఒప్పుకునేలా చేస్తాను. నువ్వు చూస్తూ ఉండు. అంటే ఈ నాగకర్ణిక పువ్వుని నేను మీ యజమానురాలకి ఇచ్చే సమయం వచ్చింది. రేపే తీసుకెళ్ళి ఈ పువ్వు నేను తనకి ఇచ్చినప్పుడే తన మనసు మారుతుంది, చాలా సంతోషిస్తుంది. శివాని రాను రాను చాలా వింతగా ప్రవర్తిస్తుంది. నా కాల్స్కి కూడా సరిగ్గా రెస్పాండ్ అవ్వట్లేదు. ఆ రోజు నా కారు పాడైనప్పుడు డ్రాప్ చేసింది, మళ్ళీ ఈ రోజు కనిపించింది. నన్ను చూస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అనుకున్నాను, కానీ తన మొహంలో హ్యాపీనెస్సే కనిపించట్లేదే. ఎందుకని? సంథింగ్ ఈజ్ రాంగ్. విక్రమ్ వస్తున్నాడు. తనకి అన్ని విషయాలు చెప్పాలి. త్రిశూల్తో పోరాటానికి విక్రమ్ని సిద్ధం చెయ్యాలి.